ఇందులో వివరాలకు వెళ్తే సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రైవేట్ చిట్టీలు వేసుకుంటూ చాలా మందికి లక్షలలో బాకీ పడ్డాడు. ఆ డబ్బులన్నీ కూడా అతని మిస్యూజ్ చేసుకొని కట్టలేకపోయాడు. ఈ క్రమంలో అతని దగ్గర ఒక ఆటో నగర్ దగ్గర ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు అమ్మి అందరికీ కడతానని చెప్పేసి అందరికీ చెప్తా వస్తాడు. ఈ క్రమంలో దీంట్లో సురేష్ అనే వ్యక్తి మర్డర్ జరిగిన చనిపోయిన వ్యక్తి సురేష్, ఇతను కూడా దాదాపు 11 లక్షలు సుబ్బారెడ్డి ఇవ్వాల్సినది. ఈ సుబ్బారెడ్డి డబ్బులు కట్టలేని పరిస్థితిలో కొంత సొమ్ముకు తిరిగి చెల్లించాల్సిన అవసరం పడినప్పుడు లక్ష్మీ ప్రసన్న ఆవిడకి ఒక అగ్రిమెంట్ ద్వారా అమ్మినట్లుగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత లక్ష్మీ ప్రసన్న సురేష్కి ఆ ఇల్లు అమ్మడం జరిగింది. సురేష్ సుబ్బారెడ్డి యొక్క ఇల్లుని ఈ మధ్యకాలంలో ఆక్రమించుకోవడం జరిగింది. అయితే రేటు ఎక్కువ పోతుంది, రేటు ఎక్కువ పోయిన దానివల్ల నేను అమ్మేసి అప్పులు కట్టుకుంటానని చెప్పేసి సుబ్బారెడ్డి ఎన్నోసార్లు విజయరెడ్డితో కలిసి సురేష్ ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరియడము, నా ఇల్లు నాకు ఇవ్వు, నేను అమ్మేసి అందరికీ డబ్బులు కట్టుకుంటానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే సురేష్ నేను కొనుక్కున్నాను కాబట్టి నీకెందుకు ఇస్తాను అని చెప్పి ఎదురు తిరిగేసరికి ఇతని సుబ్బారెడ్డి విజయరెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇతన్ని ఏ విధంగా నన్ను చంపాలనే ఉద్దేశంతో నిన్నటి దినం ఉదయం సుమారు 11 గంటలప్పుడు మళ్ళీ సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. సురేష్ వాళ్ళ ఇంటి దగ్గర లేడీస్ ఉంటే లేడీస్తో గొడవ పడ్డారు. తర్వాత సురేష్తో కూడా గొడవ పడ్డారు. ఈ గొడవలో ముందుగా వీళ్ళు వేసుకున్న పథకం ప్రకారం విచక్షణారహితంగా సురేష్ మీద దాడి చేసి కొట్టడం జరిగింది. సురేష్కు కలిగిన గాయాల వల్ల చెస్ట్లో, తర్వాత బాడీ మీద కలిగిన గాయాల వల్ల సురేష్ చనిపోవడం జరిగింది. ఈ దాడిలో సురేష్కు అడ్డం వచ్చిన సపోర్ట్గా వచ్చినటువంటి సురేష్ కూతురు సుష్మా, తర్వాత శ్రీనివాస్ కొడుకు మోహన్ కుమారు, తర్వాత శ్రీనివాస్ మామ సుధాకర్, వీళ్ళని కూడా ఈ విజయరెడ్డి దాడి చేసి వాళ్ళు కూడా గాయపరచడం జరిగింది. వాళ్ళందరూ కూడా నెల్లూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈ జరిగిన 24 గంటల్లోనే మా కావలి రూరల్ సిఐ గారు, కావలి రూరల్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా వెంటనే ముద్దాయిల్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురిని ఇక్కడ స్పాట్లో ఉన్నటువంటి సుబ్బారెడ్డి భార్య అనుష, తర్వాత విజయరెడ్డి భార్య సౌందర్యాలని నేరం జరిగిన 24 గంటల లోపలనే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. అతని దగ్గర ఉన్నటువంటి నిన్న నేరంలో ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తూ మాకు తగిన విధంగా వెంటనే ముద్దాయిలను పట్టుకోవడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి మా జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె తిరుమలేశ్వరరెడ్డి గారు వారి యొక్క సూచనల మేరకు మేమందరూ కూడా టీమ్స్గా ఏర్పడి వెంటనే ముద్దాయిలను పట్టుకొని ఈరోజు రిమాండ్ పెట్టాము. విజయరెడ్డి చేత కూడా గాయమైంది. ఈ నేరం చేసుకునే క్రమంలో అందరినీ కొట్టే క్రమంలో అతని చేయికి అతనే కొట్టుకోవడం జరిగింది. దాంతో అతనికి గాయమైంది. అతను అరెస్ట్ చేసినప్పుడు హాస్పిటల్కి పంపాలి కాబట్టి హాస్పిటల్కి రికార్డెడ్గా పంపించాము. అతను రికార్డెడ్గా హాస్పిటల్కి పంపించి చికిత్స అనంతరం అతన్ని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. పంచాయతీ జరిగింది, పోలీసుల సమక్షంలోనే జరిగింది. సిటీలకు సంబంధించింది